2029 ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కేంద్రంలో క్రియాశీలకంగా మారాలని చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలు రచిస్తున్నారని, దానికోసం కొన్ని కసరత్తులు ఇప్పటికే ప్రారంభించారని, అందులో భాగంగానే 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 30 లోక్సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిచేలాగా కసరత్తులు ప్రారంభించారని, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలతో పాటుగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఇక్కడ 5 నుంచి 7 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలి అనేటువంటి యోచనలో చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలను రచిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. 2029 ఎన్నికల్లో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అలాగే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పేలా క్రియాశీలకంగా వ్యవహరించాలని, దానికోసం ఇప్పటి నుంచే చంద్రబాబు గారు కసరత్తులు ప్రారంభించినట్లుగా కొన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో, అంటే 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 30 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలి అనే యోచనలో చంద్రబాబు గారు ఉన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాలతో పాటుగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఇక్కడ 5 నుంచి 7 ఎంపీ స్థానాలను గెలుచుకునేలాగా ఆయన కొన్ని వ్యూహాలను రచిస్తున్నారు. దాని ద్వారా కేంద్రంలో క్రియాశీలక రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే బాబు గారికి జాతీయ స్థాయిలో రాజకీయాలు అనేది చక్రం తిప్పటం అనేది కొత్త ఏమీ కాదు, గతంలో ఆయన చేసినదే. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్నమాట వాస్తవమే కానివ్వండి, దాన్ని వైభవం తీసుకురావాలనే దాంతో గత లాస్ట్ వీక్ రావటం కూడా జరిగింది, సాటర్డే. సో రావటం, దశానిర్దేశం చేయటమే కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయటం స్టార్ట్ చేద్దామని చెప్పటమే కానివ్వండి. తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసేలాగా కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది అనేది ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు 2029 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం చక్రం తిప్పాలి అంటే ఇప్పటి నుంచే మనం కొన్ని వ్యూహాలను సిద్ధం చేయాలి. అందులో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే మనం రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పబలం అని చంద్రబాబు గారు గ్రహించారు. అందుకే ఇప్పుడు కొన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేశారు అనేది వినపడుతూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం అనేది బలపడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే మనకి ఇప్పుడు దగ్గర 22 సంవత్సరాలు అవుతుంది అధికారం కోల్పోయి, 21-22 ఏళ్ళు అవుతుంది అధికారం కోల్పోయి తెలంగాణలో. సో అయినా కూడా పార్టీలో క్యాడర్ ఉంది, ఇంకా ఉత్సాహంగా పనిచేసే క్యాడరు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవుతే మనం ప్రజల్లోకి వెళ్ళాలనేది, అంటే కొంతమంది నాయకులు జాయిన్ అవ్వడానికి కూడా రెడీగా ఉండటమే కానివ్వండి. అంటే ఇప్పుడు మనం చూసాం, జగన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసాం. ఒక ఫెయిల్యూర్ లీడర్ ఉన్నప్పుడే మళ్ళీ సక్సెస్ లీడర్ వైపు ఎలా అయితే చూపు అనేది పడుతుందో, సో ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దానిలో అంటే తెలుగుదేశం తర్వాత అంత అభివృద్ధి తారాస్థాయికి జరిగిందా అంటే ఏం జరగల, అది కంటిన్యూ అయ్యింది. అంతకు మించి ఏం చేసేలేదు. ఈ 20 ఏళ్ళగా చూస్తే అంత గొప్ప అభివృద్ధి ఏమీ జరిగిపోలేదు. అంటే అప్పట్లో ఉన్న ఏదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనుకోండి, సో సగం కట్టి కంప్లీట్ అయ్యింది. అప్పటికే ఇంకా ప్రారంభోత్సవానికి ఉన్నది, దాన్ని వీళ్ళు వచ్చి కాంగ్రెస్ ఓపెన్ చేసింది. ఈ మెట్రో లైనింగే కానివ్వండి, రింగ్ రోడ్లే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పక్కా ప్రణాళికతో అప్పట్లోనే రెడీ అయిపోయినట్టు. సరే ఇది కొనసాగించారు అంతే. దాన్ని ఇప్పుడు మళ్ళా అంత ప్రణాళిక రెడీ చేయాలి, అట్లాంటివి ఇది విజనరీ లీడర్ ఉంటే ఇంకా ఈ సిటీనే కానివ్వండి, తెలంగాణ స్టేటే కానివ్వండి. మొన్న కూడా బాబు గారు అంటాం ఇండియాలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఖచ్చితంగా
తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా, తెలుగు వారు ఎక్కడున్నా కూడా, అంటే ఇప్పుడు ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, రెండుకు సమానమే బాబు గారి దృష్టిలో. రెండు కూడా అభివృద్ధి చెందాలి. రెండు కూడా అంటే ఈ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటే మొత్తం ఇండియావే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి మీద దృష్టి అనేది వస్తుంది అనే ఆలోచన బాబు గారికి ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు 20 ఏళ్ళగా చూస్తే ఏం అభివృద్ధి చెందింది ఈ 5 ఏళ్లలో అంటే ఆంధ్రాలో మనం చూస్తే ఉన్న అభివృద్ధిని కూడా కుంటిపరిచారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా వెంటనే చేంజ్ కోరుకున్నాడు అక్కడ ప్రజలు. సో మళ్ళీ బాబు గారు వస్తేనే దాన్ని ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఉంటుంది, ఒక క్యాపిటల్ సిటీ రెడీ అవుతుంది అనేది ఆలోచించారు. వెంటనే చాలా డిఫరెన్స్ చేంజ్లో 23 ఎమ్మెల్యేలు ఉన్నది అపోజిషన్ కూడా లేకుండా అపోజిషన్ పార్టీకి ఓడిపోవటం జరిగింది. సో అంత డిఫరెన్స్ ప్రజలు కోరుకున్నారు అక్కడ. ఎవరైతే సత్తా ఉన్న నాయకుడికే మనం పట్టం కట్టాలి అనేది. సో అదేలాగా 20 ఏళ్ళుగా ఇక్కడ ఏమీ అభివృద్ధి అంత ఊహం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం కావాలనేది ప్రజల దృష్టిలో ఉంది. సో దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి అంటే క్యాడర్కే కానివ్వండి, నాయకులకి అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వెళ్ళి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, సో పని చేయండి అని చెప్పటమే కానివ్వండి. మనం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భవిష్యత్తు కూడా అంటే ఇదివరకు కూడా గతంలో కూడా తెలంగాణకి చాలా చేసింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అభివృద్ధిలో కానివ్వండి, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థే కానివ్వండి, సంక్షేమాలే కానివ్వండి, ఈరోజు తెలంగాణని ఇంత అభివృద్ధి హైదరాబాదే కానివ్వండి, ఇవన్నీ చూస్తే అప్పట్లో క్యాపిటల్ సిటీ ఇది కాబట్టి మనకు. సో ఇంకొక చోటుకి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగకుండా ఒక హైదరాబాద్ మీదే అభివృద్ధి కూడా జరగటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పీరియడ్లోనే జరిగాయి. సో ఇంత అంటే మనకు స్టేడియంలే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుగుదేశం పీరియడ్లోనే జరిగాయి. ఇవంతా ప్రజలకు ఇప్పుడు అడుగడుగునా కనపడుతూనే ఉంది తెలంగాణలో అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనేది. సో తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఒక స్పష్టంగా ఒక అవగాహనలో కూడా ఉన్నారు. ఇప్పుడు చూసాం మనం బీఆర్ఎస్ చూసాం, ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంది, ఓడిపోయి 6 నెలలు కాలేదు, అధికారం కోల్పోయి 6 నెలలు కాలేదు, ఆ పార్టీ ఈ పార్టీ వెంక చూస్తున్నారు నాయకులు కార్యకర్తలు. మొన్న బాబు గారు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు ఇక్కడికి, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కలుస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం, మేము పార్టీలో వస్తున్నాం అని. సో అంటే ఇప్పుడు కొంతమందికి లీడర్స్ లో కూడా అందరితో కూడా టచ్ లో ఉంటున్నారు నాయకులందరూ కూడా. సో రావటానికి కూడా రెడీగా ఏంటి రాను రోజుల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుందా, అభ్యర్థుల్ని ప్రకటించబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది, పోటీ చేసే అవకాశాలు అంటే ఖచ్చితంగా. మొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చంద్రబాబు గారు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ఏంటి రాను రోజుల్లో అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే సభ్యత్వం నమోదు చేయటమే కానివ్వండి, మళ్ళా గ్రౌండ్ లెవెల్ నుంచి సభ్యత్వాలు నమోదు చేసుకుంటా రావటం, తర్వాత అంటే పనిచేసే వాళ్ళకి గుర్తింపే కానివ్వండి, అదర్ పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చేరికలే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పార్టీ మీద అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే, అంటే రాను రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా పోటీ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందా? అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో 2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పుడు చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలు రచించారంటే ఏం చెప్తారు? అంతే కదా, ఖచ్చితంగా 2029కి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ ఎంపీఏ కానివ్వండి పోటీ చేసి అంటే ఎమ్మెల్యే అసెంబ్లీకే కానివ్వండి పార్లమెంటరీ కానివ్వండి పోటీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే ప్రజల ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో అంటే 20 ఏళ్ల క్రితం వరకు ఎలా ఉన్నదో తెలుగుదేశం అనేది, సో ఖచ్చితంగా మళ్ళీ అదే స్థాయికి మళ్ళా వస్తుంది. అంటే 2014 తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అనేది ఖాయం అంటారు. ఖచ్చితంగా 2014లో కూడా 22% ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశానికి, ఆ కాంగ్రెస్ కి 23 ఉంది, దగ్గర 0.5% 22.5లో ఉంది, 0.5% కాంగ్రెస్ కి తెలుగుదేశంకి డిఫరెన్స్ ఉంది. సో అలాంటిది ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా అంటే మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, కాకపోతే మేము ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయటమే కానివ్వండి, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే బాబు గారు వచ్చి ఇచ్చేసినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి అందరూ ప్రజలు కానివ్వండి కార్యకర్తలే కానివ్వండి అందరూ రావటం, సో బాబు గారిని మీరు ఇక్కడ పార్టీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి ప్రజల నుంచి వచ్చే మద్దతు,
సో ఆయనకి ప్రజల నుంచి వచ్చే ఇది దాని మూలానే ఖచ్చితంగా ఇక్కడ పార్టీ తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే అండి.